ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ క్రియేషన్స్. కేక్ చూసి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటా అని చెప్పేసి. ఈరోజు అయితే ఒక స్పెషల్ డే ఫ్రెండ్స్. అదేంటో మీకైతే ఇప్పుడే నేను రివీల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మా డాడీ బర్త్డే ఫ్రెండ్స్. సో మీరు కూడా ఈ బ్లాగ్ మొత్తం చూసి మా డాడీకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. సో ఇప్పుడైతే మేమైతే కేక్ కటింగ్ ప్లాన్ చేసాం ఫ్రెండ్స్. సో మా డాడీకి అయితే సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. మా మమ్మీ అయితే ఇప్పుడు మా డాడీని తీసుకొని వస్తుంది, చూసేద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్. ఐ మీన్ ఇంకా సడన్ సర్ప్రైజ్ కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పి నేను కళ్ళు మూసుకొని అయితే తీసుకొని వచ్చేసాను. షాక్ అయ్యారు నిజంగా చెప్పాలంటే. అది ఆర్డర్ పెట్టి తెప్పించాను. జనరల్గా మా హస్బెండ్కి అయితే కేక్ కటింగ్ అంటే ఇష్టం ఉండదు, కానీ ఈసారి అయితే మా మా పిల్లల ఫేవరెట్ అని చెప్పి డార్క్ ఫారెస్ట్ అయితే కేక్ అయితే ఆర్డర్ అయితే నాతో పెట్టించేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, దానికి ఇష్టం అని చెప్పేసి. డాడీ బర్త్డే కన్నా కేక్ కోసం బాగా యాంగ్జైటీతో ఉండేది ఫ్రెండ్స్ వాళ్ళకు. ఈ కేక్ అని మీకు నచ్చినట్టయితే, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే అయితే ఇక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్గా మా పిల్లలు చేసే అల్లరి గోలా కూడా విపరీతంగా ఉంది. రియల్గా చెప్పాలంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆల్ ఆఫ్ సడన్గా అయితే ఎప్పుడు ఇలా మేమైతే చెప్పకుండా చేయలేదు. ప్రతిదాని అయితే నేనైతే కంపల్సరీ చేసేదాన్ని. బట్ ఈసారి మాత్రం ఆల్ ఆఫ్ సడన్గా అన్ని ఆర్డర్ చేసి అయితే పెట్టి రెడీగా అయితే ఉంచేసాను. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అసలు మా హస్బెండ్ అయితే అసలు వదలట్లేదు. ఇంకా మా బాబు అయితే ఇంకా వాడే కేక్ కట్ చేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నాడు. ఇంకా మేమైతే కేక్ కటింగ్ కోసం అయితే రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా మేమైతే బిజీగా అయితే అన్ని అరేంజ్ చేసాము. మా హస్బెండ్ అయితే ఇంకా రియల్గా షాక్గా ఉన్నాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్లాగ్ మొత్తం చూసి మా డాడీకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో మా డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇప్పుడైతే మేము కేక్ అయితే కట్ చేసేసి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోతున్నాయి. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా నేనైతే ఫస్ట్ కేక్ కట్ చేశాను. మా బాబు అయితే ముందే కేక్ కట్ కాకముందు కేక్ తినేస్తున్నాడు యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంకా మేమైతే స్టార్ట్ చేసాము కేక్ కటింగ్ తినడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మా బాబు అయితే నాన్ స్టాప్ తింటూనే ఉంటున్నాడు, చూస్తున్నారు కదా. రియల్లీ ఫన్నీగా అనిపిస్తుంది. వాడు నాకు మా హస్బెండ్ తిప్పిస్తున్నారు. ఇప్పుడు మా పాప అయితే దానికి చాలా ఇష్టం అన్నమాట డార్క్ ఫారెస్ట్ కేక్ అని చెప్పేసి. రియల్గా మా బాబు వాడు అసలు యాక్చువల్గా వాడు తినడం ఎక్కువ. ఇదే మాకు ప్రతిసారి ఇదే గోల ఫ్రెండ్స్. ఏంటంటే వాడే ఫస్ట్ అంటే కేక్ ఎవరి బర్త్డే అయినా సరే ఫస్ట్ వాడే కేక్ తినడం అయితే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇదే మాకైతే ఎప్పుడు ఫన్నీగా అనిపిస్తుంది. రియల్గా చాలా ఫన్నీగా అల్లరి చేస్తాడు మా బాబు కూడా. ఈ విషయంలో వచ్చేసి నాన్ స్టాప్గా కట్ చేస్తాడు ఫ్రెండ్స్. చూడండి, మీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది మా హస్బెండ్కి అయితే. ఇదైతే మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇది కూడా సర్ప్రైజ్ ఆల్ ఆఫ్ సడన్గా. నేనైతే ఇదైతే సిల్వర్ది ఫ్రెండ్స్. ఇదైతే నేను తనకి తీసుకున్నాను, కడం లాంటిది. దానికైతే గోల్డ్ పాలిష్ వేసాను, వేయించి తీసుకొని వచ్చాను. గోల్డ్ కాదు, కాకపోతే సిల్వర్ది. ఆయన హ్యాండ్కి అయితే బాగుంటుందని చెప్పేసి సడన్గా అయితే ఆయనకు చాలా ఇష్టము. అందుకని నేనైతే ఇదైతే గిఫ్ట్గా ఇచ్చాను. రియల్గా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు. మా హస్బెండ్ అయితే నిజంగా ఫీల్ అయ్యారు. చూడగానే చాలా నచ్చేసింది. అసలు సైజ్ సరిపోతా లేదని చెప్పి చాలా అదే అని, కానీ ఇంకా తన సైజ్ చెప్పేసరికి ఆల్ ఆఫ్ సడన్గా అయితే చేశారు. అది సిల్వర్ ఫ్రెండ్స్. నేను దానికైతే గోల్డ్ కలర్ కోటింగ్ అయితే ఇచ్చేసరికి గోల్డ్ లుక్ వచ్చేసింది కంప్లీట్గా. రియల్గా చాలా నైస్గా ఉండింది. రియల్గా ఎవరు చూసినా గోల్డ్ అనే ఎలానే ఉంది. తన హ్యాండ్కి పడుతుంది లేదని డౌట్ వచ్చేసింది, కానీ ఎగ్జాక్ట్గా కంప్లీట్గా అది మాత్రం రియల్గా వచ్చింది. హ్యాపీగా ఫీల్ అయ్యారు మా హస్బెండ్ దానికి కూడా. రియల్గా చెప్పాలంటే చూసారు కదా. ఇంకా మా బాయ్ కూడా చెప్పేస్తున్నారు ఆల్మోస్ట్. ఇంకా వాళ్ళైతే ఇంకా ఏంటంటే ఇంకా మా పాప సోనాక్షి. సో ఫ్రెండ్స్, నేనైతే మా డాడీ బర్త్డేకి నేనైతే గ్లాసెస్ ఇస్తున్నాను. మా డాడీకి గ్లాసెస్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. సో అయితే నేను గ్లాసెస్ గిఫ్ట్ ఇస్తున్నాను. సో డాడీ తీసుకో. హ్యాపీ బర్త్డే డాడీ. సో హోప్ నీ గిఫ్ట్ నచ్చింది అనుకుంటున్నాను డాడీ. హ్యాపీ బర్త్డే, విష్ యూ అగైన్.
సో మా డాడీ బర్త్డే బ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి. అలాగే మా డాడీకి మాత్రం బ్లెస్సింగ్స్ ఇవ్వడం మాత్రం ఐ హోప్ యూ ఎంజాయ్డ్ మై బర్త్డే వీలాగ్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఐ ఎంజాయ్ లాట్ మా హస్బెండ్కి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా పిల్లలు అయితే కేక్ తినడంలో అయితే బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.